20-21 వచనాలు చదువుతాం. ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా ఉండి నేను సమృద్ధి గల దాన్ని వెళితిని. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసిన. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్షులు పలికెను. సర్వశక్తులు నన్ను బాధపరచును అని వారితో చెప్పెను. అట్లు నయోమి చిన్న ప్రార్థన. తండ్రి స్తోత్రులైనా పరిశుద్ధ ఆత్మదేవాన్ని కొన్నాను చెల్లిస్తున్నాను. ఇంతవరకు సాక్ష్యాలు, అనుభవాలు, ఆయన స్తుతి, ఆరాధన అన్ని విషయాల్లో ప్రభాని కృప చూపించున్నారు. కొన్ని దాసరాలు లేఖనాన్ని ధ్యానం చేయటం కోసమై నువ్వు చూపిన కృపకైన పొందనాలు దేవా. మరొకసారి నీ కుమార్తెనునైనా ఇదిగో ఋతు గ్రంథం కంప్లీట్ చేయడానికి 4 అధ్యాయాల్లో కూడా నీ కృప బిడ్డల కృపచేసి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తి గ్రహింపరిచారు. మరి నెక్స్ట్ మా సంవత్సరం ఇంతకంటే ఇంకా ఎక్కువ అధ్యాయాలు కలిగిన ఆ యొక్క గ్రంథాన్ని ధ్యానం చేయగలిగినట్లుగా నీ కృప బిడ్డ విస్తరింపచేసి నీ నామాన్ని ఘనపరచి నీకు మహిమ తెచ్చుకునే ఆయన ఈ దినం తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. అప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. జీవవాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. బహు బలహీనమైన మంటి ఘటమని నా వద్దలో నేను ఎరిగి ఉన్నాను, కానీ నీ జీవవాక్కు ద్వారా ఆయన నీ మంటి ఘటాన్ని మహిమతో నేను నింపగలవని నాయన నా యొక్క సమస్తం నీకే సంపూర్ణంగా సమర్పించుకుంటూ నీ మీద ఆనుకుంటూ నీ సహాయం అందిస్తూ నీ కృపకు కొరకే కనిపెట్టుకుంటున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోమని తీసుకొచ్చిన ప్రతి బిడ్డ వాడి శుద్ధిస్తూ ఇంకెందరిని ఏర్పాట్లు ఉన్నారు అందరూ కూడా ఆకర్షించి నడిపించి నీకు ఏమైనా తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమంట? సర్వశక్తుడు నాకు ఏం చేశాడంట? దుఃఖము, చాలా దుఃఖం కలుగజేశాడంట. ఎవరికైనా దేవుడు అలా కలుగజేస్తాడా? ఎందుకు దుఃఖం కలుగజేస్తాడంట? తర్వాత ఆమె మారా అని నన్ను పిలవండి, నేను మధురమైన దాన్నే కానీ నన్ను మారాగా దేవుడు చేశాడు అంటూ తన ఈ కథ మనకు అందరూ తెలిసింది కానీ నేను వివరిస్తాను. కుమార్తెలు పిలిచి ముందుగా కోడళ్ళు ఇద్దరిని పిలిచింది. బెత్లెహేములో రొట్టెలీళ్ళు, ఆ రొట్టెలీళ్ళలో కరువు వచ్చింది. ఆ కరువును బట్టి తిరిగి మహ్లోను కిల్యోను తీసుకొని ఎలిమెలకుతో రూతు నయోమి ఆ దేశాన్ని బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వచ్చింది. మోయాబుకి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది అని అంటే అక్కడ 10 సంవత్సరాలు జీవనయాత్ర కొనసాగించింది. ఈ 10 సంవత్సరాలు ఏం జరిగింది అని అంటే మరి తన కుమారులు ఇద్దరు చనిపోవటం, తన భర్త చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఎవరెవరు మిగిలారు? నయోమి, రూతు, ఓర్పా మిగిలారు. తెలిసి అంటుంది, కుమార్తెలారా మీ మీ దేశాలకు వెళ్ళిపోయి మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు పెళ్ళి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కనుకోండి అని చెప్పని నేనైతే నా దేశానికి తిరిగి వెళ్ళిపోతాను అంటే వార్ప ఎప్పుడు వచ్చిందా ఈ వార్త అని చెప్పని ఎదురు చూస్తూ ఎగిరి గంతే సత్రం ముద్దు పెట్టుకొని పరుగు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నువ్వు కూడా వెళ్ళు, నీ యొక్క సహోదరి వెళ్ళింది కదా నువ్వు కూడా వెళ్ళు నయమన్నప్పుడు ఏమంటుంది, అత్త అలాగా అన్నే అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ మృతుంటావో నేను అక్కడే మృతుంటాను, నన్ను వెళ్ళమని చెప్పనే వద్దు. ఇవి మనస్సు స్థిరపరచబడిందని ఎరిగిన నయోమి సరే పద వెళ్దాం అని చెప్పాను. వెళ్ళిపోతూ ఉన్నది. అసలు ఈ రూతు ఏ దేశస్తురాలు? మోయాబీరాలు. ఈ మోయాబు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 19 అధ్యాయంలో మీరు చూస్తే 35 నుంచి 37 వచనాల వరకు మీరు చూస్తే లోతు ఏంటి, తన కుమార్తెలు ఏంటి. పెద్ద కుమార్తెకు పుట్టిన పిల్లలు మోయాబీలు అయ్యారు. చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె తండ్రి, చిన్న కుమార్తె తండ్రి, వాళ్ళతో పుట్టిన వాళ్ళు చిన్న కుమార్తెకు పుట్టిన కుమారులు బెన్నమ్మి అని పేరు పెట్టింది. వాళ్ళే అమోనీయులు అయ్యారు. మోయాబీలు అమోనీయులు ఇద్దరు కూడా వారు దేవునికి వ్యతిరేకమైన జనాంగం. క్రమము లేకుండా పుట్టిన పిల్లలు వాళ్ళు, అక్రమంగా పుట్టిన పిల్లలు వాళ్ళు, దేవుని వ్యతిరేక స్వభావంతో పుట్టిన పిల్లలు వాళ్ళు. వాళ్ళు ఏమైపోయారు? శాపగ్రస్తులైపోయారు.
శాపగ్రస్తులైపోయి వాళ్ళతో కలిసి మరి దేవుని ఏర్పాటులో ఆశ్రదించబడే ఇశ్రాయేలు జనాంగము బియ్యం అందకూడదు అనే గట్టి మరి ఆజ్ఞ ఉన్నది. ఈ ఎప్పుడు కూడా మోయాబీలు అమ్మోనీలు ప్రతి ఇజ్రాయెల్ రాజు మీద యుద్ధానికి వెళ్తూనే ఉంటారు. వాళ్ళెవరో తల్లిని బట్టి చూసినప్పుడు, తండ్రిని బట్టి చూసినప్పుడు వాళ్ళు ఏమైనారు, వాళ్ళు కూడా ఇశ్రాయేలే. కానీ తండ్రి కుమార్తెగా యోగ్యురాలే, కానీ ఆ కుమార్తె తండ్రిని మోసగించి కన్న బిడ్డలను బట్టి మోసకరమైన పరిస్థితుల్లో శాపగ్రస్తమైన ఎప్పుడు నిత్యము పోరాటం కలిగిన జనాంగంగా వారు మార్చబడ్డారు మోయాబీలు, అమ్మోనీలు. అలాంటి తెగలో నుంచి వచ్చిన మోయాబీరాలు శాపగ్రస్తమైన మోయాబీరాలే, కానీ ఆమె నిర్ణయము దేవుని మీద ఆనుకొని ఏ స్థితి అయినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నీ దేవుడే నా దేవుడు. దేవుడు కూడా ఎప్పుడు ఏం చేస్తా అంటే నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తారా లేదా, నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తారా లేదా, నా మీద ప్రత్యేకంగా అనుకుంటారా లేదా, నా కొరకు నిధి ప్రత్యేకంగా కనిపెడతారా లేదా, దేవుడిది చూస్తాడు. ఏ గడ్డి తినాలనుకుంటే ఆ గడ్డి కల్లా పశువులు మేసినట్టుగా మేసే వాళ్ళకి పాప సంబంధమైన, రోత సంబంధమైన, శాపగ్రస్తమైన జీవితం వాళ్ళలో ఉంటుంది. కానీ దేవుని మీద ఆనుకొని నీ దేవుడే నా దేవుడని ఏ వ్యక్తి శాపగ్రస్తంలో ఉన్న వ్యక్తి అయినా దేవుని కొరకు నిలబడతారో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తులను దేవుడు ఎంత శాపగ్రస్తమైన మోయాబు అనుభవం ఉన్నా కూడా ఆశీర్వాదకరమైన కుమార్తెగా రూతును మార్చటమే కాదు, కానీ రూతుకి ఎవరిని దేవుడు సిద్ధపరిచాడు, బోయాజును సిద్ధపరిచాడు. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి కళ్ళ మోస్తూ ఉంటుంది. అక్కడ 2వ అధ్యాయంకి వచ్చేసరికి పరిగెరుకునే అనుభవంలోకి వెళ్తూ ఉంటుంది. ఈ 2వ అధ్యాయంలో అత్తగా చెప్పేసేసి పరిగెరుకోవటానికి వెళ్ళింది. చాలా ఎవరు తీసుకొని వచ్చింది. ఎవరిచ్చారు నీకు ఎవరు? నాకు బోయాజ్ అంట, ఆయన పొలంలో ఏరుకోవటానికి చిన్నగా పెద్దవాళ్ళ దూరికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉంది ఏరుకో, ఈమె కాసిన కళ్ళం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పని నాకు కొన్ని ధాన్యాన్ని వదిలిపెట్టేలాగా ఆ బోయజ్ అని ఆయన వదిలిపెట్టాడు. అవునా, అయితే ఆయన మనకి సమీప బంధువే కాబట్టి ఆ పొలంలోనే ఏరుకోను, ఇంకే పొలంలోకి వెళ్ళొద్దు, అతడు బంధు ధర్మం నెరవేర్చగలడు. చూడండి, పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్నది మరి నయోమి. రూతు విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. బోయాజు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. బోయాజు యేసుక్రీస్తు ప్రభు అనే జీవగల దేవుడు నీ కొరకు నా కొరకు కలుసులో ప్రాణం పెట్టి ఉంటే, రూతు అని నీనా మన విశ్వాస జీవితము దేవుని ఎలా హత్తుకుని ఉన్నది, దేవుని మీద ఎలా ఆధారపడి ఉన్నది, దేవుని కొరకు ఎలా కనిపెడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ హెచ్చరికలు, పరిశుద్ధాత్మ గైడెన్స్, పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితాలకు అవసరం. వాక్యానుసారమైన జీవితం మనకు అవసరం. వాక్యానుసారమైన నీతి మనం నెరవేర్చవలసి ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ద్వారా ఈ నయోమి, ఈ యొక్క రూతు, ఈ బోయాజు, ఈ ముగ్గురు చరిత్రలో వారి జీవితాలు మన ఎదుట పరిశుద్ధాత్మ తండ్రి వివరంగా తెలియచేస్తున్నారు. అలాంటి అనుభవంలో ఉన్న ఈ యొక్క రూతు ఏం చేస్తుందంట, తల్లి అత్త దగ్గర హత్తుకుని ఉన్నది, అత్తకు విధేయత కలిగి ఉన్నది, అత్తకు లోబడుతూ ఉన్నది. ఎందుకు లోబడుతుంది? అత్తలో ఏదైనా లోపం ఉంటే లోబడిద్దా, అత్తలో అవిధేయత ఉంటే లోబడిద్దా, అత్తలో ప్రేమ లేకపోతే లోబడిద్దా, అత్తలో సన్నుగులు ఉంటే లోబడిద్దా, అత్తలో ఏదైనా దురాలోచన, దుష్ట తలంపులో, కపటోపాయమైన ఆలోచనలో, ప్రేమహీనమైన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, రూతు లోబడిదనా? ఎందుకంటే దేవుని స్వభావంలో కనబడదు కాబట్టి ఈమె కంటే నా ఊరే మంచిది అనుకో వార్పు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. కనుక మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు రక్త ప్రేమ బంధము చేత నువ్వు పిలువబడి ఉండగా నీ స్వభావము నా స్వభావము క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపులో సాక్షికరంగా మనం జీవిస్తున్నామా లేదా? మన జీవన విధానం ఎలా ఉన్నది? ఓర్పావలే లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన అనుభవం ఉంటే మన మనసు నచ్చినట్టే ప్రవర్తిస్తాం. మనకు కష్టం కలగకుండా సుఖంగా చేసుకుంటూ ఎవరికి ఏ నష్టం వచ్చినా ఎవరే బాధపడిన పనులు కనుక్కొని హృదయ కాఠిన్యం ఉంటే మనము మన కుటుంబాలకి శాపాలు తెచ్చిపెడతాం, మన బిడ్డలకి శాపాలు తీసుకొచ్చి పెడతాం. కనుక మన జీవితాలు ఎలాగున్నాయి? నయోమి కోడలకు క్రీస్తును చూపించే మాదిరి కలిగి ఉన్నాం కనుక అలాంటి మాదిరి కలిగిన నయోమికి రూతు లోబడుతూ వచ్చింది. ఎంతవరకు అంటే
దేశాన్నే విడిచిపెట్టగలిగినంతగా, ప్రజల్నే విడిచిపెట్టగలిగినట్టుగా, తన స్వజనాంగాన్ని విడిచిపెట్టగలిగినట్లుగా ఆమె ఏం చేస్తూ వచ్చింది? దేవునికి లోబడుతూ వచ్చింది. కాబట్టి అలాగున పరిశుద్ధాత్మ నడిపింపులో ఎవరు ఉంటారో అట్టి వారు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నడిపింపులో నేను నడవడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పని దేవుణ్ణి మనము అడుగుతూ దేవుని సహాయాన్ని మనము అర్థించవలసిన వారు ఉన్నాం. దేవుని మీద మనము ఆనుకోవలసిన వారు ఉన్నాం. నయోమి ఏ రీతిగా అయితే కోడలకు మాదిరికరంగా ఉండిందో, నయోమి ఏ రీతిగా అయితే దేవుని మీద ఆనుకోగలిగిందో, నయోమి ఏ రీతిగా అయితే మరి ఆ రొట్టెలేంటి తిరిగి రాగలిగిన మంచి మనసు కదా. ముందు ఏంటి? మోయాబు అనే పాప శాప దోషాలు సంబంధించిన దురాలోచన దుష్ట తలుపులు, కానీ వాటి నుంచి బయట పడాలనే కోరిక నయోమి కలిగి ఉంది కదండి. బెత్లెహేముకు వెళ్ళాలనే కోరిక నయోమి కలిగి ఉంది. కొంతమందికి ఆ పాపం ఉరుకోపంలోనే ఎక్కడో అక్కడే బుర్లాడాలి, అలాగే ఉండాలి, అలాంటి ఆలోచనలు, అలాంటి కోరికలే, లోక సంబంధమైన మోయాబు అంటే అనుభవాలు ఉంటే చాలు. అమ్మో ఆ మోయాబు అనుభవాన్ని విడిచిపెడితే నా విలువ తగ్గిద్దేమో, నా గ్రేడ్ తగ్గిద్దేమో, నా ఆధిక్య తగ్గిపోతుందేమో అనే ఒక భయముతో పేరు చెడిపోయినా పర్వాలేదు, సాక్ష్యం చెడిపోయినా పర్వాలేదు, మోయాబు అనుభవం ఉన్నా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం వెంబడించాలని ఒక ఆశ ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండలేని కఠినత్వాన్ని నేటి దినాల్లో అనేక మంది జీవితాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉంటే ఈరోజు నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం వెళ్తున్నామా? పరిశుద్ధాత్మ కలిగిన జీవంగల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో నీ కొరకు నా కొరకు బలియాగం చేసిన ఆ దైవికమైన ప్రేమను మన చుట్టూ ఉన్న వారికి చూపించగలుగుతున్నామా? మన కుటుంబ సభ్యులకు చూపించగలుగుతున్నామా? మన రక్త సంబంధులకు చూపించగలుగుతున్నామా? మన ఆత్మ సంబంధులకు చూపించగలుగుతున్నామా? దాన్ని ఎవరు వచ్చి ఇట్లా అని చెప్పడం కాదు. మనల్ని మనం పరీక్షించుకుంటే మనము తీర్పులోకి రాకపోదు. మనము ఎలాగున్నాం? కొన్ని గూడు చెదరపడిన పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైంది అంటాడు. ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం చూడండి, మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమై ఉన్నది అని అంటాడు. యెషయా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. ముప్పై 38వ అధ్యాయము 17వ వచనం. 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కారణమాయను. మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతు నుండి విడిపించితివి. నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. దేవుడు ఏం చేశాడంట? ఏ జీవితంలో మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణం కదా. సహోదరు సాక్ష్యం ఇచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఏమైందో ఆ టైంలో నాకు అంత పరిచయం లేదు. సెకండ్ ప్రెగ్నెంట్ వచ్చినాక పెద్ద ముందు ప్రెగ్నెంట్ ఇలాగైపోయింది, నా బిడ్డ ఈ పరిస్థితులు ఎట్లా ఉంటుంది అని వేదనతో తనొచ్చినప్పుడు ఏం కాదు నువ్వు ధైర్యం ఉండన్నావు. 7 వారాలు ప్రార్థన మొదటి ఇంట్లో మొదలు పెట్టాము. మొదటి వారం మాత్రమే ఇంట్లో జరిగింది, 2వ వారం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఇక వారాలు లేవు, ఏం లేవు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన ఎక్కడున్నా చేస్తూనే వచ్చాం. చిన్న నొప్పి కలగటం, ప్రార్థన చేయటం, ఫోన్ చేయటం, ప్రార్థన చేయించుకోవాలి. అలా ప్రార్థనతో ఆ బిడ్డ జీవితం కొనసాగుతుంది. తీరా
9వ నెల స్టార్ట్ అవుతుంది, 8వ నెల ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు నొప్పులు వచ్చేసి హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు డెలివరీ తీసుకెళ్దామని చెప్పిన సెలైన్ కూడా పెట్టారు. ఆ టైంలో మధ్యాహ్నం ఇట్లా 1 గంట 2 టైంలో నేను వెళ్ళి చూస్తే నర్సులందరూ కుస్తీ పడుతున్నారు ఆ అమ్మాయిని గురించి. చూసి ప్రభా ఈ బిడ్డకి ఇప్పుడు డెలివరీ అవ్వటం నిశ్చితం అయిందైతే జరగాలి, ఈ డెలివరీ నిశ్చితం కాదైతే ఇప్పుడు ఆగిపోయి డాక్టర్ ఈ రోజు ఇంటికి వెళ్ళిపోవడానికి చెప్పాలి, నిశ్చితమైన డెలివరీ అవ్వాలని చెప్పని ప్రార్థన చేసినప్పుడు వెంటనే మేము ప్రార్థన చేసి 2nd స్టేజ్లోకి వచ్చేసాము. ఆమె 3వ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. వెంటనే 5 నిమిషాల్లో ఇప్పుడు ఆ డెలివరీ లేదంట, డాక్టర్ గారికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. సహోదరు కొంచెం మర్చిపోయారు. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మళ్ళీ నొప్పులు వస్తుంది. ఇప్పుడు 9వ నెల వచ్చేసింది. 3 రోజులు మా అమ్మాయిని అడ్మిట్ చేశారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆ రోజు దేవుని మన కోసం చెప్తాను, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. వచ్చిన తర్వాత రాత్రి అంతా అంట ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. ఆ పిల్ల ఏమో ఆ రాత్రి ఒక రోజే కలగనింది, కానీ ఆ కళ్ళ 3 రోజులు నేను కళ్ళలో పక్కన ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చోనంటే ఈ అమ్మాయి బెడ్ పెడతారా కాళ్ళు పెట్టుకొని ఇక్కడ పడుకుంది. కూర్చొని 3వ రోజు ఆ పిల్ల అడుగుతుందంట, ఆంటీ ఏంది నువ్వు 3 రోజులు ఇక్కడే కూర్చున్నావు, కూర్చొని నుంచి కదలకుండా 3 రోజుల నుంచి నా కోసం ప్రార్థన చేస్తానే ఉండవు ఏంటంటే, నువ్వు భయపడుతున్నావు కదమ్మా, అందుకే నేను ఇక్కడే కూర్చొని చేస్తాను 3 రోజుల నుంచి అని చెప్పానంట. తను చెప్తేనే మనకు తెలుసు. తను మర్చిపోయింది, మంచిది పర్వాలేదు. అయితే అలా మాట్లాడిన తర్వాత కళ వచ్చింది. ఆ తెల్లారేసరికి డెలివరీ అయిపోయింది. తల్లి బిడ్డకు క్షేమమైంది. దేవునికి మహిమ కలుగు కాదు. పరిశుద్ధాత్మను మనం ఆశ్రయిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైంది. ఆ రోజు ఆ కుమార్తె మిక్కటమైన ఆయాసంలో ఉంది. ఆ కుమార్తె కూడా, ఆ బిడ్డ కూడా చాలా విశ్వాసం ఉంటుంది. ఏమి చెప్తే అలాగే చేసింది. ఆ బిడ్డ కూడా ఒకసారి ఇలాగైంది, 2వసారి ఏమవుతుందో అని తల్లిలో ఉంది, కూతురులో ఉంది. అంత భయాందోళన పరిస్థితి భర్తలో కూడా అది టెన్షన్. అవును, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు అని అంటే, మిక్కటమైన ఆయాసం అంటే మిక్కటమైన ఆయాసం, తట్టుకోలేని ఆయాసం, భరించలేని ఆయాసం ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుటకు కారణం. నయోమి కూడా మోయాబు దేశం నుంచి వచ్చేటప్పుడు మిక్కటమైన ఆయాసము కలిగి ఉన్నది. ఇప్పుడు ఆమె మరి పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఆమె ఇప్పుడు రొట్టెల ఇంట్లో కరువు పోయిందంట. ఇప్పుడు మళ్ళీ సమృద్ధి వచ్చిందంట. తెలిసిన వెంటనే వెళ్ళిపోవటానికి ఇష్టపడింది. అప్పుడు ఆమె రావటానికి ఇష్టపడలేదు, కానీ ఆమెను ప్రోత్సహించిన భర్త, ఆమెను ప్రోత్సహించిన కొడుకులు ఇద్దరు, పోదాంలేదు అమ్మా నయోమి, వెళ్దాంలే, ఇక్కడ చస్తున్నాము ఆకలికి రొట్టెలు లేక చస్తున్నాము, ఇక్కడ కరువు వచ్చేసింది, వెళ్ళిపోదాం, మోయాబుల ఆహారం ఉందంట. వెంటనే ఆమె ఏమనలేక భర్తకు లోపడాలన్నట్టుగా బిడ్డలను అనుసరించి వెళ్ళిపోయింది. దేవుడు వెంటనే వాళ్ళని, నీకు ఇచ్చిన తలాంతి ఏంటి, నీకు ఇచ్చిన పరిస్థితి ఏంటి, నేను పిలిచిన పిలుపు ఏంటి, నువ్వు చేసేది ఏంటి నయమే చూడు అని చెప్పని వెంటనే కొన్ని పరీక్షలకు అనుమతించాడు. వెంటనే దేవుడు ఏం చేశాను, మళ్ళా బుద్ధి తెచ్చుకున్నట్టుగా, తప్పిపోయిన కుమారు తిరిగి వచ్చినట్టుగా నయోమి అయితే మళ్ళీ రొట్టెలు ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఆ టైంకి అంతా అయిపోయింది. ఒక కుమార్తె కోడలు ఇద్దరు తీసుకొని ఒక మాట చెప్పగా ఒక ఆమె వెళ్ళిపోయింది. వీడిగా మాత్రం సమర్పణ కలిగి వచ్చింది. మన ఆత్మ జీవితంలో సమర్పణ కలిగి దాటుకొచ్చిన దీనిలో ఏ మిస్టేక్స్ ఉన్నాయో పర్వాలేదు, ఏ తప్పిదం ఉందో పర్వాలేదు, ఏ దోషం ఉందో పర్వాలేదు, ఏ మాటల్లో ఎదుటి వాళ్ళని ఎంత గాయపరిచి అవమానపరిచి చిన్న చూపు చూసిన అనుభవం ఉన్నాయో పర్వాలేదు. ఈ క్షణం నుంచి నీ మనస్సును మార్చుకొని నూతనంగా నేను జీవించి ఒక నయోమి వలె పరిశుద్ధాత్మ పుండ్రాలు నేను ఉంటాను, ఒక నయోమి వలె ఆశీర్వాదకరంగా నేను ఉంటాను, ఒక పరిశుద్ధాత్మ పుండ్రాలుగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని నేను నా ఇంట బయట కలిగి ఉంటానని ఒక సమర్పణ కలిగిన నిర్ణయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు కనికరించి నయోమిని ఆశ్రయించినట్లుగా మనల్ని కూడా ఆశ్రయిస్తాడా లేదా? నీ బతికి ఎప్పుడు ఇంత ఎన్నిసార్లు చెప్పే వింటానే, మళ్ళీ పాత చేతివే కానుక నీ బతికితే నేను అసలు ఒప్పుకోను అంటాడా? కనికరంగా దేవుడు ఎన్ని మార్లు వచ్చినా ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు, ఏ విధంగా వచ్చినా ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు. అలాంటి రూతు 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, నువ్వు సంపూర్ణ బహుమానం పొందుతున్నావు అంటాడు. నువ్వు సంపూర్ణ బహుమానం పొందుతున్నావు అంటాడు. 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి అధికమయ్యిందంటాడు. కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ ఆశ్రయించలేదు, కానీ యవ్వనస్తులను ఆశ్రయించలేదు, కానీ నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది.
ఉన్నదా ఈరోజు మన జీవితాల్లో? మొదట కంటే నిజంగా కొన్ని శ్రమల్లో నేను పద్మవ్యూహంలో చిక్కుబడిన పరిస్థితులు నా జీవితం ఉన్నది, కానీ ఒక చిక్కుల వలన చిక్కబడిన పరిస్థితులు ఉన్నది, కానీ ఈ స్థితిలోనే దేవునికి మహిమకరమైన గొప్ప కార్యము చేసుకుంటూ ఎంతో స్వేచ్ఛతో, ఎంతో సంతోషంతో, ఎంతో దేవునికి మహిమకరంగా నేను ముందుకు వెళ్ళడానికి అనుక్షణం అన్ని వేళ దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాను. ఏంది హార్ట్ షోక్, లంగ్లో ఫ్లూయిడ్స్ తీశారు, ఎంత ఎండ లేదు వాన లేదు, ఈ శివ నుంచి ఆ శివులో ఖమ్మం అంటే ఏయో దేశాలకు ప్రాంతాలు, ఎంత దూర ప్రాంతాలు సునాయాసంగా నాతో నాయసం ఎత్తున్నాడు, అన్ని చోట్ల అన్ని కార్యాలు జరిపించుకుంటున్నాడు. ఎంత సంతృప్తి కలిగిన జీవితం. ఏ పద్మవ్యూహం ఆపలేదు దేవుని కృపంటే, ఏ చిక్కుల ముడి వలయాలను ఆపలేదు. ఎందుకు? దేవునికి మనం నిజంగా సమర్పణ కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణలో మనం నిలుచుంటే మన కుటుంబాల్లో కొన్ని సమస్యలు నెరవేరకపోయినా ఆయన కార్యాలు, ఆయన మహిమ కోసం ఆయన జరిగించుకుంటూ ఉంటాడు. మనకు కొన్ని సమస్యలు తీరకపోవచ్చు, అనేకుల సమస్యలు తీరుతారు ఉంటాయి. అబ్రహాము శారమ్మ గర్భం తెరవబడలే, అబీమెలెకు ఇంట్లో ప్రతి గొడ్లు గోదలు మనుషులు అందరు గర్భాలు తెరవబడ్డాయి. ఎంత గొప్ప కదా! అనేక జీవితాలు సమర్పణ కలిగి ఉన్న దానికోసం, మనం ఖర్చు పడటాని కోసం దేవుడు నన్ను పిలిచాడు. అందుకే ఆయన చివరి శ్వాస వరకు రక్తసిక్తమైన దేహముతో మండు టెండలో నిండి స్పృహలు ఆయన కపాలమైన స్థలములో ఆ యొక్క గొల్గొత కొండ మీద 3 మేకుల మధ్య వేలాడి వాడుకున్నాడు. 220 మేకులు, 2.5 అంగుళాల మేకులతో తన శిరస్సు మీద గుచ్చబడి భయంకరంగా శిక్షించబడి దేవుడు నీ కొరకు నా కొరకు శిలో బలియాగం చేసి ముగించి మనకు ఆయన సౌందర్యం ఇవ్వటానికి, మనకు ఆయన కృప ఇవ్వటానికి, ఆయన కనికరం మన మీదకు చూపించడానికి, ఆయన స్వభావంలో మనం ఉంచడానికి ఎంత కష్టం వచ్చినా నీతి తప్పకూడదు, న్యాయం తప్పకూడదు, పరిశుద్ధతను తప్పకూడదు. కుటుంబంలో అందరి ఎలా సమానమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగములు క్రీస్తు బిడ్డలకు మాత్రమే కలిగి ఉంటుంది. క్రీస్తు ఆత్మ ఎవరిలో ఉండదో ఆ సమాన భావము వారిలో ఉండదు. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తాన్ని, దేవుని నెరవేరే కృపను పొందుకున్న వారముగా దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించడానికి కోసం ఎప్పటికప్పుడు మనము సాధన చేసుకోవాలి. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మునుపటి కంటే ఈ సత్పత్తి ఇప్పుడు అధికమైంది అని చెప్పని అంటాడు. తర్వాత అదే 3వ అధ్యాయంలో కళ్ళెం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకోమ్మా, ఆయన నిద్రపోతూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయినాక స్నానం చేసి దాక్కునుండు, ఆ తర్వాత నీ వస్త్రాలని మంచిగా ధరించు. అందరూ వెళ్ళిపోయినాక కళ్ళెమంతా తుర్పారబట్టబోతున్నాడు ఈ రాత్రి బోయాజు. కాబట్టి నువ్వేం చేయాలి? వస్త్రాలు ఉదుక్కొని చక్కగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని తల దువ్వుకొని మధ్యరాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నా బోయాజు పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన పడుకోమందా? ఎక్కడ పడుకోమంది? ఏ టైంలో? మధ్యరాత్రి కాళ్ళ దగ్గర పడుకోమని అంటుంది. ఇది న్యాయమైన విషయమేనా? ఇది న్యాయమైన ఆలోచనేనా? ఈ ఆలోచన న్యాయమైందేనా? పరిశుద్ధాత్మ ఒక విశ్వాసికి బోధించే బోధన ఇదేనా? 100% అదే. ఏంటో తెలుసా? మధ్యరాత్రి పురుషుని దగ్గరికి వెళ్ళి, పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళి, ఇంకా పెళ్లి కాలేదు, పరాయి పురుషుడి దగ్గర కాళ్ళ దగ్గర పండుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్న నయోమి, విశ్వాసకి సాదృశ్యంగా ఉన్న రూతుతో అంటుంది, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మధ్యరాత్రి కన్నీటితో ప్రార్థించింది. ఆయన పాదాలు తడుపు, మధ్యరాత్రి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కడుగు, ఆయన కన్నీటితో ఆయన పాదాలు తడుపు. ఆ రక్షణ వస్త్రం అనే ఆయన వస్త్రం నీ మీద కప్పుకో. నువ్వు ప్రత్యేకించబడు, నువ్వు పరిశుద్ధపరచబడు. ఎల్లరినాక ఆయన ఏం చెప్తారు చెయ్యి. ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగిందో ఆ మధ్యరాత్రి అంటే ఇది మధ్యరాత్రి దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం. బోయాజు యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అలా ఎప్పుడైతే జరిగిందో వెంటనే దేవుడు ఏం చేస్తాడు? అక్కడ తెల్లారేసరికి బహుమానం ఎత్తాడు. సంపూర్ణ బహుమానం దొరికింది. చెప్పాడు కదా 2వ అధ్యాయంలోని 12లో. ఇప్పుడేం దొరికింది? 6 మానికలు ఎవరు దుప్పటి తీసుకొని పొరుచుకొని కట్టుకో ఓ అంటున్నాడు. 6 మానికలు ఎవరు, ఆ దినాలు ఎవరు అంటే చాలా విలువ అంట. అవి కట్టుకొని సంతోషంగా ఎందుకు అయింది? మధ్యరాత్రి కన్నీటి ప్రార్థన మన జీవితాలు అద్భుతాలు జరిగిస్తాయి, ఆశ్చర్యాలు జరిగొస్తాయి. ఏదైతే నీ సమస్య, ఆ సమస్య నుంచి నేను విడిపిస్తాయి. అలాంటి అనుభవంలోకి వచ్చినాక
తెల్లారి ఆయన చెప్పి పంపిస్తాడు, అమ్మా ఎందుకు వచ్చా, నాకు బంధువు ధర్మం జరిగిస్తా. అవునా, సరే, నేను కంటే ఇంకొక ఆయన ఉన్నాడు నీకు బంధువు ధర్మం జరిగించే ఆయన జరిగించకపోతే నేను వచ్చి జరిగిస్తా, ఆయన జరిగించకపోతే నేను వచ్చి జరిగిస్తా. సరే, నేను కనుక్కుంటా. ఎవరు తీసుకుంది అత్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమన్నాడమ్మా, ఇంత అన్నాడు అత్త, ఇంకో బంధువు ఉన్నాడంటగా, ఆ బంధువు దగ్గరికి వెళ్ళి ఎవరు ఆయన మాట్లాడుతా అంట, ఆయన కానీ ఒప్పుకోలేదంటే ఈయన వచ్చేసి ఈయన బంధువు ధర్మం జరిగిస్తా అంట. వెంటనే ఓకే నువ్వు వెయిట్ చేయండి అత్త. వెంటనే తెల్లవారేసరికి రచ్చబండ మీదకు ఆ సమీప బంధువుడు వస్తాం ఈ యొక్క బోయాజు ఎదుర్కొన్నాడు, చూశాడు, వెళ్ళాడు, అడిగాడు, మహ్లోను ఆస్తి నయోమి అమ్మబోతుంది, ఆ పనులు కొంటవా అంటున్నాడు సమీప బంధువులతో. కొంటా కొంటే ఆ ఇంటి పేరు నువ్వు పెట్టాలి, పెడతావా? అబ్బో అట్టయితే నాకు వద్దనే వద్దు, నాకు పుట్టిన పిల్లలకి ఆ మొహలోన్నిటి పేరు ఎందుకు పెట్టాలా, నేను పెట్టమా, అట్టయితే ఆ దాని మీద నువ్వే చూసుకుని నాకు అక్కర్లేదు. అట్లయితే అది నాలో చెప్పులు మార్చుకున్నాను, నువ్వు ఒప్పుకోవా? సరే, పెద్దలందరూ ఎదుట నీ చెప్పు నువ్వు తీసుకున్నా. బంధు ధర్మం జరిగిపోయింది. ఆమె వెంటనే ఆ చెప్పు అతను విడిచిపెట్టేసేసాడు. అప్పుడు బోయాజు, ఈ పొలమును నేను కొంటాను, నయోమి పొలమును నేను కొంటాను, మహ్లోనుకు సంబంధించిన ఆస్తి ఈ యొక్క రూతుని నేను కొంటాను, ఈ రోజు నుంచి ఆమె నా ప్రాపర్టీ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను గురించి కూడా ఇలా చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు నీ ప్రాపర్టీ ఎవరికి ఇచ్చావు, నీ ఆస్తి ఎవరికి ఇచ్చావు, నువ్వు ఎవరు స్వాధీనంలో ఉన్నావు, ఎవరిని నిలబడి చేస్తున్నారు, ఎవరిని నడిపిస్తున్నారు, ఎవరు నీ పక్షం నిలబడ్డారు? సమీప బంధువా? ఎవరా సమీప బంధువు? నేను చెయ్యలేను అని చెప్పాడు, నా వల్ల కాదు అని చెప్పాడు సమీప బంధువు. అయితే నేను చేస్తాను అంటున్నాడు బోయాజు. ఏంటి సమీప బంధువు? ఎవరి సమీప బంధువు? మోషే ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఆ పర్వతం మీద అగ్నితో తొలిచి 10 ఆజ్ఞల రాతి పలకలు 2 ఇచ్చాడు. ఆ రాతి పలకల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు జనాంగకు ఆజ్ఞలు వచ్చేసేసినాయి. అక్కడ నుంచి ఆయన ధర్మశాస్త్రము క్రిందకు వచ్చారు. ధర్మశాస్త్రము సమీప బంధువు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట 7వ వచనం మనం చూద్దాం. అక్కడ హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదై రెండో దానికి అవకాశం ఉండనేరదు. లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. ఏమంట? ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. ఏంటి మొదటి నిబంధన? సమీప బంధువు. ఇది మంచి, ఇది చెడు అని తెలియచేసి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవింపచేసే ధర్మశాస్త్రం కింద ఉన్నవారు. కానీ ఈ యొక్క నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభు నీకోసం నాకోసంలో ప్రాణం పెట్టి మన నుంచి తిరిగి ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి శుద్ధి చేసి మనల్ని విమోచన విడుదల కలుగు చేసిన ఈ రెండవ నిబంధన ఈ యొక్క సమీప బంధువు కాదు, కానీ ఈ యొక్క బోయాజు యేసుక్రీస్తు ప్రభు నీకోసం నా కోసం శిలువ బలియాగం చేసిన అనుభవమే. సమీప బంధువు ధర్మశాస్త్రం సాదృశ్యంగా ఉన్నది. బోయాజు అనేది చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా ఉంది. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే ధర్మశాస్త్రం తప్పు ఉప్పును చూపించిందే, కానీ సమీప బంధువు ఇది మంచి చెడు చూపించిందే, కానీ పాపాలు పరిహరించడానికి రక్తం చిందించలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు, పాపాలను పరిహరించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం వల్ల మాత్రమే ఆయనకు మనం పెండ్లి వధువుగా సిద్ధపరచబడ్డాం. మనము పెండ్ల కుమార్తెలుగా సిద్ధపరచబడ్డాం. సన్నని నార వస్త్రాలు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6 నుంచి 8 వచనాలు చూస్తే సన్నపు నార వస్త్రాలు పెండ్ల కుమార్తెగా, అంతఃపురం నుంచి పెండ్ల కుమారుడు వస్తుంటే, గదిలో నుంచి పెండ్ల కుమార్తె వస్తుంటే ఆమెకు సిద్ధపరచబడిన వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు. బంధువు ధర్మం జరిగించాడు. లాస్ట్లో ఇచ్చాడు. బోయాజు రూతుకి కలిగిన కుమారుడు ఓబేదు. ఈ ఓబేదుకు పుట్టినవాడు యెషై, యెషైకి పుట్టినవాడు దావీదు.
వీళ్ళందరూ కూడా దావీదు అందుకే దావీదు కుమారుడా అని చెప్పని యేసుక్రీస్తు ప్రభువుని ముట్టి హోసన్నా కీర్తనలతో మా పిల్లలు గారు మాట్లాడతారు కదా, మా మట్టల మీద గాడిని పెట్టేసి మా మాటల బరుసు ఎంతగానో స్తుతిస్తూ వచ్చారు యెరూషలేము ప్రజలు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని మనము సొంత రక్షణ అంగీకరించి మొదట కంటే మరి మన నీతి క్రియలు అధికము కాకపోతే మనం దేవునికి నమ్మకంగా జీవించలేము. కాబట్టి ఈ లోతుని ఏ రీతిగా పనికిరాని శాపగ్రస్తమైన పాపపు ఇష్టమైన ఆ యొక్క దేశంలో నుంచి ప్రత్యేకించుకొని తీసుకొని వచ్చి సృష్టికర్తన్న దేవుడు ఆమె జనరేషన్ నుంచి రావడానికి ఇష్టపడ్డాడో, ఈరోజు నీ జనరేషన్ నుంచి ఎలాంటి ఆత్మ సంబంధమైన యోధులు బయటకు తేవాలని దేవుడు ఇష్టపడుతున్నాడో ఆ కార్యము జరగటానికి ఈ రూతు వలె మనం లోబడదామా, నయోమి వలె దేవుని చిత్తానికి ఇదే చూద్దామా. అట్టి అనుభవం మనం నిలిచి మన పట్ల దేవుడు కలిగి ఉన్నత ఉద్దేశము మన పట్ల నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ తల్లి మనకు అందరికీ తోడైన సహాయం చేసి నడిపించండి. ఆమేన్.